మూడవది రేవంత్ రెడ్డి చంద్రబాబుకు లోబడిపోయారని వాళ్ళు ఆరోపణ చేస్తుంటే కేటీఆర్ లోకేష్ను కలిశాడు, కేటీఆర్ లోకేష్ కలిసి వెళ్తున్నారని మళ్ళీ రేవంత్ రెడ్డి అది కూడా అన్నారు. సో దాన్ని ఖండించాడు. దీనికి నేను కలవలేదు లోకేష్ను, ఆయన కలిస్తే తప్పేంటి, నా తమ్ముళ్ళు అంటాడే కదా. వర్మ రహస్యం ఇక్కడే ఉంది. నేను పదే పదే చెప్పేది ఏంటంటే వీళ్ళందరూ అన్నదమ్ములనండి, రాజకీయ స్నేహితులనండి, పాలక వర్గాలకు చెందిన వాళ్ళనండి, వాళ్ళు కలిసే ఉంటారండి. చక్కగా కలిసి వ్యవహారాలు చక్కబెట్టుకుంటారు. అటువంటిప్పుడు ప్రజల మధ్యలో రాష్ట్రాలు ఒకసారి చారిత్రకంగా 10 ఏళ్ళు అయింది విడిపోయి, ఇంకా ఆ అంశం అయిపోయింది. ఇంకేదో ఇక్కడి నుంచి క్రాస్ బార్డర్ కనెక్షన్స్తో రాజకీయం నడపాలనుకోవడం మటుకు వృధా. పదే చంద్రబాబు బూచితో ఇక్కడేదో రేవంత్ రెడ్డిని ఎదుర్కోవటం అన్నది కూడా అదేం సాధ్యం కాదు. రేవంత్ రెడ్డి తన ప్రయోజనం తను చూసుకుంటాడు, కానీ చంద్రబాబు కోసం ఆయన ఎందుకు వదులుకుంటాడు దాన్ని. బట్ బీఆర్ఎస్ ఫిలాసఫీ ఏంటి? ఇప్పుడు ఉదాహరణకు జూబ్లీ హిల్స్ సీట్ గురించి ఇదంతా జరిగిందని అంటున్నప్పుడు జూబ్లీ హిల్స్ మీద వీళ్ళ వైఖరి ఏంటి? కవిత బీసీల గురించి మాట్లాడినప్పుడు ఆ అంశంలో వీళ్ళ వైఖరి ఏంటి? చాలా విషయాల్లో ఈ ప్రశ్నలు